అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్ట్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా తక్కువ టైంలో ఓవెన్ లేకుండా మనం గోధుమ పిండితోనే బేకరీ స్టైల్లో ఇలా బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, సగం కప్పు శనగపిండి, 2 స్పూన్ల సన్న రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని సగం కప్పు షుగరు, 4 ఇలాచీలు వేసేసుకోవాలి. వీలైనంత సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్లో మనం 1/2 కప్పు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ షుగర్ పేస్ట్ అంతా ముందుగా తీసుకున్న పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ లేకున్నా సోడా మాత్రమే ఉన్నా ఏం పర్వాలేదు, నేను ఓన్లీ సోడానే వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి అలా ఫింగర్స్తోనే. మనము 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇంకో 1/2 కప్పు ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ మనము చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఆయిల్ ఒకేసారి పోయకుండా కొద్దిగా అవసరమైనంత వేసుకుంటూనే మన పిండి కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా అవ్వకూడదు. పిండి చాలా సాఫ్ట్గా అవ్వాలండి. అప్పుడే మన కుకీస్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా బాగా పిండినంతా ఒత్తేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాలు పిండి నానితే మనకు కుకీస్ అనేవి నీట్గా వస్తాయండి. పిండి సాఫ్ట్గా అవుతుంది కాబట్టి బిస్కెట్స్ పగలవన్నమాట. అందుకని చెప్పి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసేసుకొని మొత్తము అప్లై చేసుకోవాలి. బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేయండి, లేదంటే చేత్తో అప్లై చేసినా ఏం పర్వాలేదండి. నా బ్రష్ ఎక్కడో పడిపోయింది, దొరకట్లేదు. 10 నిమిషాల తర్వాత మన పిండి సాఫ్ట్గా అయిపోతుందండి. మనం ఇలా పిండిని సపరేట్ చేస్తే ఇట్లా ఈజీగా అయిపోవాలన్నమాట అలా. ఓకేనా? ఇప్పుడు చిన్న పిండి ముద్దలను తీసుకొని రౌండ్గా చేసేసుకొని 2 అరిచేతుల మధ్యలో పెట్టుకొని జస్ట్ ప్రెస్ చేసేస్తే మనకు బిస్కెట్ షేప్ వచ్చేస్తుంది. ఏమైనా క్రాక్స్ వస్తే అలా ఫింగర్తోని మనం నీట్గా అలా ఒత్తేస్తే మనకు ఆ క్రాక్స్ అన్నీ పోతాయండి. పైన కొంచెం బాదం కానీ పిస్తా కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి. ఇక మిగతాయన్నీ అలా మనం థ్రెడ్ చేసుకోవాలి బిస్కెట్స్ని. రండి, ప్లేట్స్ రెడీ పెట్టేసుకుందాం. కింద రోల్లో మనం ఏం పెట్టకూడదు, దాన్ని నెక్స్ట్ మనం అన్నీ పెట్టేసుకోవాలి. అది కింద ఉండడం వల్ల హీట్ ఎక్కువ తగిలి మాడిపోతాయండి. కాబట్టి ఆ కింద రోల్ అస్సలు మనం బిస్కెట్స్ వేయకూడదు. అలా ప్లేట్స్ అన్ని మనం పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి బిస్కెట్స్, కాబట్టి పెద్ద బాసం తీసుకొని అందులో పెట్టేసుకుంటున్నాను ప్లేట్స్ అన్నీ, ఇడ్లీ ప్లేట్స్ అన్నీ మన బిస్కెట్స్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇలా చేసుకున్న వాళ్ళు ఇడ్లీ గిన్నెనే వాడుకోండి. ఓవెన్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఓవెన్ వాడుకోండి. నేను పక్కా మన విలేజ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇప్పుడు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనకు ఇది బేక్ అవ్వాలి. ఒక్క సెకండ్ ఇప్పుడు ఆలోచన చేయకుండా 15 నిమిషాలు కాగానే తీసేసేయండి, రెడీ అయిపోతాయి మన కుకీస్. మనకు బిస్కెట్స్ రెడీ అయిపోయినప్పుడు మంచి ఫ్లేవర్, మంచి ఇట్లా స్మెల్ వస్తుందండి. ఆ కుక్ అయినట్టు కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనవి రెడీ అయిపోయినాయి, నేనైతే దింపేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్స్ని మనము తీసి పక్కన పెట్టేసుకుందాం కూల్ అయ్యేంత వరకు. ఈ కూల్ అయినాకనే బిస్కెట్స్ తీయాలి, లేదంటే ఇరిగిపోతాయి. చూడండి మన బిస్కెట్ ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. ఇప్పుడు మనం నైఫ్తో తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. నైఫ్తో అయినా తీయచ్చు, లేదంటే మనము టేబుల్ స్పూన్తో అయినా కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయండి. అలా అన్నీ తీసేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోయినాయండి మన కుకీస్ అయితే, మన బిస్కెట్స్ అయితే. మన స్టీమ్ మీద చేసే ఏ రెసిపీలు అయినా సరే అండి, అవి చాలా హెల్తీ అండి. సాధ్యమైనంత వరకు అలాంటివి చేసుకోవడానికి ట్రై చేయాలి ఇంట్లోనే. చూసాం కదండి ఎంత సులువుగా చేసేసుకున్నామో. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అలా నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విలేజ్ వంటల కోసం, అలాగే ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.